తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల నుండి మొదలుకొని మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే 18 సంవత్సరాలు మొదలుకొని 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో రూ. 2500 నిధులను పంపిణీ చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీని కింద ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ఎలా తెలుసుకోవాలి, మీరు ఈ పథకంకి ఇప్పటివరకు దరఖాస్తు చేయకపోతే ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి, ఈ పథకం కింద రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా తప్పకుండా ఈ పథకం కింద అర్హులై ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుల ఖాతాలలో ప్రతి నెల అంటే 12 నెలలకి రూ. 30,000, ప్రతి నెల రూ. 2,500 డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో ఓ స్టెప్ బై స్టెప్ అప్డేట్స్ అనేది అందిస్తాను. సో తప్పకుండా ఎవరైతే ఈ వీడియోని అయితే చూస్తుంటే తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి దాదాపు ఈ రూ. 2,500 పథకం అనేది మహాలక్ష్మి పథకం అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500 నిధులు మీ ఖాతాలలో పంపిణీ చేయబోతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. దీనికి మీరు బ్యాంక్ అనేది పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది తీసుకోండి. మీరు పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది తీసుకుంటే దాదాపు ఇక్కడ మీరు గమనించినట్లయితే చూసుకుంటే చాలా మంది అర్హులై ఉన్నప్పటికీ కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో తప్పకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500 ఖచ్చితంగా మీ ఖాతాలో అయితే జమ చేయడానికి ఇక్కడ నేనైతే మీకైతే సహాయం చేస్తాను. ఎవరైతే మనకి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళల ఖాతాలలో రూ. 2,500 రిలీజ్ చేస్తా అన్నారు. ఇక ఈ నెల జరగబోయే క్యాబినెట్ ఆమోదంలో దీనికోసం ప్రత్యేక బడ్జెట్ అనేది రూపొందించుకొని ఈ పథకం కింద మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా తెలంగాణలో మనకి ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో అంటే 18 నుంచి సంవత్సరాల నుండి 50 సంవత్సరాల ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ఈ నిధులు అనేది ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ డబ్బులు ఎవరెవరికి రాబోతున్నాయో తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ఎవరైనా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు మొదటిగా ఖచ్చితంగా మహిళలు రేషన్ కార్డులో ఉండాలి, రేషన్ కార్డు కలిగి ఉండాలి. దాని తర్వాత ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి. దాని తర్వాత పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది తీసుకొని కొత్తగా పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది తీసుకొని మీరు ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు పోస్ట్ ఆఫీస్ బ్యాంకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని మీరైతే మహాలక్ష్మి పథకం కింద నెట్ షాప్లోకి వెళ్ళి అయితే దరఖాస్తు చేసుకోండి. దాని తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ఉందో దానికి మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మీ మొబైల్ నెంబర్కి బ్యాంక్కి ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు అయితే చేయించుకోండి. దీని తర్వాత వాళ్ళైతే అర్హుల జాబితా అనేది రిలీజ్ చేస్తారు. ఈ క్యాబినెట్ మీటింగ్ సమావేశం తర్వాత ఒకవేళ పథకంని పంపిణీ చేస్తే అర్హుల జాబితా అనేది రిలీజ్ చేస్తారు. ఇక అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే ఖచ్చితంగా ప్రతి నెల మీ ఖాతాలలోనైతే రూ. 2,500 నిధులను ప్రవేశపెట్టనున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే ప్రతి నెల కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని చెప్తున్నారో ఈ పాత పెన్షన్లు ఏవైతే ప్రతి నెల విడుదల చేస్తున్నారో ఆ పెన్షన్లను విడుదల చేసినట్లుగానే మనకి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేసినట్లుగానే మహిళలకు రూ. 2,500 కూడా విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎవరి ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుంటారో తప్పకుండా దీనికి 100% మీరైతే అర్హులు అనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ రూ. 2,500 మీ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగానైతే మీరైతే ఈ అర్హతలను అయితే కలిగి ఉండండి. థ్యాంక్ యూ గైస్. ఇక ఈరోజున్న ఈ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ గైస్.